తైలాభిషేక ఆరాధన ఆగస్టు 11 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, ఆపోజిట్ శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం, కాకినాడ. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 12 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శుభం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర KGR ఫంక్షన్ హాల్, వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఉదయకాల సమయంలో 7:30 నుండి 10 గంటల వరకు జరుగుతూ ఉంది. రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉంటాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 60వ అధ్యాయము 11వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నేను చదువుతున్నాను. ఐజయా చాప్టర్ 60 వర్స్ 11లో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నాను. నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటకి అర్థం ఏంటండి? ఎలాగని అనుకుంటున్నామేమో. ఆ మాట 11వ వచనం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. నీ వద్దకు జనముల భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సవంతో రప్పింపబడినట్లు, నీ ద్వారములు తెరవబడినట్లు, నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు. మళ్ళీ నేను చదువుతున్నాను, అండర్లైన్ చేసుకోండి. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడినట్లు, నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండెను. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదము ఇంకా రాత్రి అనక పగలనక ఎల్లప్పుడూ ధననిధి నీ ఇంటికి వస్తూనే ఉంటుంది. భాగ్యము నీ ఇంటికి వస్తూనే ఉంటుంది. పైగా మామూలు తీసుకురారు దీన్ని. జనముల ఐశ్వర్యం నీ వద్దకు వస్తుంది. రాజులు జయోత్సాహముతో నీ ఇంటికి వస్తారు. నా ఇల్లు ఏంటి, నా భాగ్యం ఏంటి, నా బ్రతుకు ఏంటి అని అనుకుంటున్నావా? ఎస్, దేవుడు నిన్ను తలగా నియమించాడు. ఆయన ఉదయకాంతి నీ మీద ఉంది. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా చిన్న జీవితం అని అనుకుంటున్నావా? నీ యవ్వన జీవితానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్నో చేశాను, ఏది సక్సెస్ కాలేదు. నేను ఏది అనుకుంటే అదే జరుగుతుంది. ఇలాగా అసలు నాకు నా జన్మ మంచిది కదేమో నీలో నీవు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. రాత్రింబగలు నీ ద్వారాలు తెరవబడతాయి. ఏ సమయంలో అయినా సరే లోడ్లు వస్తూనే ఉంటుంటాయి. ఏ సమయంలో అయినా సరే నీ ఇంటికి ధనం వస్తూనే ఉంటుంది. నీ అకౌంట్కి ధనం వస్తూ ఉంటుంది. అర్ధరాత్రిగాడు కూడా బిల్స్ పాస్ అవుతూ ఉంటుంటాయి. ఇదేంటి, ఇదేం ఆశీర్వాదం అని అనుకుంటావా? పనివారు నీకు ఇంకా ఎక్కువగా అవసరం ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తే ఇలాగే ఆశీర్వదిస్తాడు. ఈ రోజున్న కష్టం, ఇంతవరకు ఏడ్చిన ఏడుపు ఇక నీ జీవితంలో నువ్వు చూడవు. ఘనమైన కార్యాలు దేవుని కొరకు చేయటానికి నువ్వు బలపరచబడతావు. నీ ద్వారాలు తెరవబడి ఉంటాయి. ఎవరైనా సహాయం కొరకు వస్తే ద్వారాలు వేసి ఉండవు నీ దగ్గరికి. నీ దగ్గరికి ఎవరు వచ్చినా నీ డోర్స్ ఓపెన్గా ఉంటాయి. నువ్వు అనేక మందికి అన్నదానం చేస్తావు, అనేక మందికి సహాయ సంపదలు చేస్తావు. అందరి ఎదుట నిన్ను రాజబిడ్డగా దేవుడు నిలబెడుతున్నాడు. మహారాజుగా దేవుడు నిన్ను నిలబెట్టి ఉన్నాడు. ఆయన నిన్ను రాజుగానే నడిపిస్తాడు. ఆయన కృప నీకు తోడుంది. ఆయన రాజులకు రాజు, యేసు రాజు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక తెరవబడే ఉంటాయి. వచ్చేది వస్తుంది, వెళ్ళేది వెళ్తుంది, వెళ్తుంది. వ్యాపారాలు ప్రారంభిస్తావు, ఎంతో భాగ్యం వస్తుంది. అనేక మంది బ్రతుకుతూ ఉంటుంటారు. సేవకుల్ని ఇంటికి వస్తుంటారు, వెళ్తూ ఉంటుంటారు. అందరికీ సహాయ సంపదలు చేస్తుంటావు. నా చిన్న బ్రతుకు నేను అలాంటి పనులు చేస్తానా? నిజంగా జరిగితే ఊహించుకుంటే ఎంత సంతోషంగా ఉందని అనుకుంటున్నావా?
ఈ ఊహకు మించిన ఊహను దేవుడిని పట్ల స్థిరపరిచాడు. ఆత్మ ద్వారా నీ బిడ్డని దేవుడు దీవించి ఉన్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. పేతురు పత్రికలో ఏముందంటే, ప్రార్థనలకు ఆటంకం కలగకుండానట్లు మీ యొక్క భార్యలతో ఏమన్నాడు అక్కడ, జ్ఞానము చొప్పున కాపురము చేయుడి. కాపురం చేయటానికి జ్ఞానంతో ఎందుకు కాపురం చేయమనంటే, నీ ప్రార్థన దేవుని సముఖానికి చేరుతుంది. ఆమేన్. హల్లెలూయా. తిడుతూ ఉన్నావే అనుకో, నీవు చేసిన ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళదు. మరి అలాగే భార్యలు భర్తలను తిడుతూ ఉన్నారనుకోండి, ఏదోటి ఒక్కొక్క భార్య అయితే తెచ్చిన రోజు మా ఆయన బంగారం అని ఇలాగ ఇరుచుకుంటుంది. ఒక 4 రోజులు పనికి వెళ్ళలేదు అనుకోండి, ఆ ఇరుచుకున్న చేతులతోటే మళ్ళీ కజ్జమాడుతుంది. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజుడు, ఓ పని లేదు, ఇలా అమ్మ ఇలాగే పెంచింది. ఒక్కరోజు పాటుకు వెళ్తాడు, 10 రోజులు ఉండిపోతాడు ఇంట్లో అని. ప్రియులరా, వారు పని చేసినా చేయకపోయినా మీరు తిట్టడం అనేది స్టాప్ చేయండి. ఆమేన్. మీరు ఏం చేయాలంటే, తిట్టే ప్లేసులో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ మనుషుడికి పని ప్రభువా, జ్ఞానం ఈ ప్రభువా అంటే నీ భర్తకి దేవుడు జ్ఞానం ఇస్తాడు. నువ్వు తిట్టడం మానేసావనుకో, నీ భర్తకి నీ మీద ప్రేమ వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నీ భార్యకి ప్రేమ వస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు పెద్దలు. ఏంటండి, నోరు మంచిదైతే కాపురం మంచిది అవుతుంది. కాపురం చేసేవార్లరా, పెద్దవార్లరా, చిన్నవార్లరా, మగవార్లరా, మనందరికీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం నోటిని స్వాధీనంలో పెట్టుకోవాలి, నెమ్మదిగా మాట్లాడాలి. మిమ్మల్ని చూసినప్పుడు మీ చుట్టూ ఉన్నవారు, ఈ కుటుంబం ఎంత నెమ్మదిగా అయిపోయారు ఏంటంటే వీరు ప్రార్థనా శక్తికి వెళ్తున్నారు అని తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యానుసారంగా ఉంటున్నారు, ఇంతకు ముందులా గొడవాడుకోవట్లేదు అనేది నీ ప్రవర్తన ద్వారా ఒక పత్రికగా కొన్ని కుటుంబాలకి సువార్త ప్రకటించబడాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకని మీ నోటిని స్వాధీనంలో పెట్టుకోరండి, దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. స్వాధీనంలో పెట్టుకున్నప్పుడు ఏమొస్తుందంటే, అమ్మా నీ ఇల్లు కట్టుకోవాలి, నువ్వు దీవించబడాలని దీవెన మన నోటప్పుడు వస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తైలాభిషేక ప్రార్థన, ఈ యొక్క ప్రార్థనా శక్తి అనేది మామూలు తైలాభిషేక ప్రార్థన కాదు. ఇది ఎవరు పడితే వారు చేసేది కాదు. ఇది దేవుడు ఈ ప్రార్థనా శక్తి పరిచర్య ప్రారంభించటానికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఎవరో చేస్తున్నారని చేసేది కాదు. ఇది నా తండ్రికి దేవుడు దర్శనమిచ్చి, నీకు మగబిడ్డనిస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టని దేవుడు చెప్పాడు. 1979లో నాన్నగారు దేవుని వాక్యం తెలుసుకోవడానికి సియోన్ బైబిల్ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు మాట్లాడాడు. అప్పటికి మా నాన్నగారికి ఇస్సాకు అంటే ఏంటో తెలియదు, అబ్రహాం చరిత్రలో తెలియవు ఆయనకి. అప్పుడే గుండె జబ్బు తగ్గి దేవుని నమ్ముకుని దేవుని స్వరమిని దేవుని పని కొరకు ఆయన విజయవాడ గుణదల వెళ్ళి సువార్త కొరకు వాక్యం నేర్చుకునే సమయంలో, నీకు మగబిడ్డనిస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టు అని చెప్పాడు. అప్పుడు అమ్మ గర్భం ధరించింది. నేను 1980లో జనవరి 28న పుట్టాను. పుట్టిన నాటి నుండి లోకం వైపు వెళ్లకుండా నా తల్లిదండ్రులు పెంచారు. నన్ను అనేవారు, నాన్న బాబు నువ్వు జనములకు ప్రవక్త అవుతావు బాబు, ఒక్క సినిమా కూడా చూడొద్దు, నాటకాలకు వెళ్ళొద్దు, ఇవన్నీ నువ్వు వెళ్ళకూడదు, నిన్ను దేవుడు ఒక ప్రత్యేకంగా వాగ్దాన పుత్రుడిగా నాకు ఇచ్చాడు అని చాలా విషయాలు నాకు చెబుతూ ఉండేవారు. నా జీవితంలో నేను ఒక్క సినిమా కూడా చూడలేదు. నన్ను ఎప్పుడు కూడా నాకు సినిమా హాల్ ఎలా ఉంటుంది, లోపల ఎక్కడ ఏ ఊర్లో ఏ సినిమా హాల్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. ఇప్పటికీ సినిమా హిట్ అయింది పోయింది అంటుంటారు చాలామంది. హిట్ అవటం ఏంటి పోవటం ఏంటి అని అనుకుంటాను. అది ఎందుకు పోవటం ఏంటి హిట్ అవటం ఏంటంటే, ఒక అతను అన్నాడు, నీకు ఎందుకు వచ్చిందిలే, నీకు సినిమాలు అవి తెలియవు కదా అన్నాడు. ఇంకా అంతకు అప్పటి నుంచి సైలెంట్ అయిపోయింది నేను. అవన్నీ తెలకపోవటం వల్లనే దేవుని స్వరం వినటం తెలుసుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. 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 10 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని. 120 రోజులు ప్రత్యేకమైన వ్రతము నేను చేసుకున్నప్పుడు దేవుడు నా మనసంతా కూడా నిండి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆత్మ దర్శనాన్ని నేను చూడగలిగాను, ఆయన పరిశుద్ధ పాదాలు నేను చూడగలిగాను. ఎక్కడ ప్రభు పాదాలు చూసానో అక్కడ నేను బలిపీఠం కట్టాను. అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో అక్కడ తైలాభిషేక ఆరాధన కూడా జరుగుతుంది, అక్కడ మందిరం కట్టాం.
తొందరలో మీ అందరూ వద్దురు. కానీ అసలు ఈ నెలలో గుడారాల పండుగ పెడదాం అనుకున్నాం. కొంచెం వాతావరణం సరైనటువంటి విధానంగా లేదని చెప్పి నేను ఆగటం జరిగింది. మీరందరూ వచ్చేస్తే ఆ ఊరు ఏమైపోతుందో అని కూడా ఆలోచనతో ఉన్నాను. మనం అందరము కలిసి తొందరలో అక్కడ నిబంధన మందసాన్ని ప్రతిష్ఠ చేయబోతూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారం అక్కడ రాబోతూ ఉంది. ఆ మందసం దగ్గర మనందరూ కూడా విన్నపాలు చేసే రోజు బహుశా వచ్చే నెల కానీ పై నెల కానీ మనం ప్రారంభించబోతూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గూడెంలో కూడా నిబంధన మందసాన్ని ప్రతిష్ఠ చేయాలనుకుంటా ఉన్నాను. ఇంచుమించు ఒక పెద్ద ల్యాండ్ చూడమన్నాను. ఒకేసారి కొందరు బయట కొందరు లోపల కాకుండా అందరూ ఒక్కచోటే ఉండి ఆరాధన చేసుకునే స్థలాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. యేసు మన ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. యేసయ్య నిబంధన మందసం గుడారములో ఇక్కడ ప్రతిష్ఠ చేస్తే తాడేపల్లి గూడెమే కాదు, వెస్ట్ గోదావరి అంతా కూడా ప్రతి కుటుంబం ఆశీర్వదించబడబోతూ ఉంది. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. పాటను అర్థం చేసుకుంటూ పాడదాం. నీ మనసులో అందరూ పాడండి, అందరూ చెప్పండి. యేసయ్యా మనవడముండే నీ గ్రంథములో నుండే. ఆమేన్. నీ మనవి ముందే దేవుడు నెరవేర్చి, మీరు ఇక్కడికి వస్తున్నప్పటికే స్టార్ట్ అయిపోయింది నెరవేర్పు అంతే. ఈరోజు మీరు నమ్మగలిగితే నీ మనవిని దేవుడు కంప్లీట్గా ఫుల్ఫిల్ చేశాడు. నీ ఆశను దేవుడు పరలోకములో నెరవేర్చాడు. అది భూమి మీదకి రానై ఉంది. అది తైలాభిషేకం ద్వారా నిన్ను ఆవరిస్తూ ఉంది, నిన్ను వెంటాడుతూ ఉంది. ఆశీర్వాదం నిన్ను తరుముతూ ఉంది. దీవెన నీ మీద స్థిరపడును గాక. దీవించబడ్డారు మీరందరూ. ఆమేన్. బెంగళూరు నుండి ఒక సహోదరు వచ్చింది. బెంగళూరు నుండి సికింద్రాబాద్ ఆరాధనకి చాలామంది చాలా రాష్ట్రాల నుంచి వస్తున్నారు తైలాభిషేక ఆరాధన. గొప్ప అద్భుతం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన ప్రార్థనా శక్తి వెలుగులోకి రావటం అనేది మహాపుణ్యకార్యం. ఇది ఆమేన్, హల్లెలూయా. అందుకనే చాలా కష్టమైనా సరే నేను అన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాను. చాలా కష్టం అవుతుంది. దేవుడిని అడుగుతున్నాను. దేవుడు ఒక సలహా ఇస్తే ఒక స్పెషల్ టీంను తయారు చేద్దామని అనుకుంటా ఉన్నాను. వారందరికీ పైగా మనం వాక్యం చెప్పి వెళ్ళిపోం కదా. మనం చేసే పని ఏంటి? దుఃఖంలో ఉన్న ప్రతి బిడ్డని ముట్టుకుని ఓదార్చి దీవించే పరిచర్య. ఆమేన్. ఇది చేయటం చాలా కష్టం. ఇది ఏదో ఒక అర్ధగంట గంట వాక్యం చెప్పేసి కారుకి వెళ్ళిపోవటం అంటే అది వేరు. కానీ మీ అందరి కొరకు మిమ్మల్ని ఆదరించి మీ కన్నీళ్లు తుడిచి దేవుని వాక్యాన్ని, ఆశీర్వాదాన్ని, ప్రవచనాన్ని ప్రకటించి
మిమ్మల్ని అందరినీ కూడా చేతులుంచి తైలముతో దీవించటం అనేది ఇది యేసుక్రీస్తు సేవ. ఆమెన్, హల్లెలూయా. మీరు సర్వలోకమునకు వెళ్ళండి అన్నాడు యేసయ్య. ఏమన్నాడు? సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ అభిషేకము ఎక్కడ లేదు ఇది. ఆమెన్, హల్లెలూయా. ఇలాంటి అభిషేకం ఎక్కడ దొరకదు. ఎందుకంటే వాగ్దాన పుత్రుడుగా ఉండి చేసే పరిచర్య దేవుడు మన మధ్య పెట్టాడు. ఆమెన్. అందుకనే అందరు అప్పులు తీరిపోతున్నాయి. పిల్లలు కలుగుతూ ఉన్నారు. ప్రార్థనా శక్తికి వస్తే పిల్లలు తప్పుగా కలుగుతారు. ఆమెన్. ప్రార్థనా శక్తి ఎలాంటిదంటే ఆస్తిని, అంతస్తుని, రక్షణను అనుగ్రహించే పరిచర్యగా ఉంది. ఇవన్నీ మీరు పొందుకుని మీ గ్రామాల్లో ఉన్న ఆరాధనలకు వెళ్ళి మీరు ప్రభుని స్తుతించండి. ఆమెన్. మీరందరూ మీ గ్రామాల్లో మీ బంధువులందరికీ చెప్పాలి, ప్రార్థనా శక్తిలో యేసయ్య నన్ను ఆశీర్వదించాడు, మీరు యేసుని నమ్మండి అని మీరు అనేక మందికి చెప్పాలంటే ముందు మీరు బాగుండాలి. ఎవరికైనా మనం దేవుడి గురించి చెప్పేటప్పుడు మన స్థితి బాగుండాలి. యేసుప్రభు అది చెప్పారు. ఒక చోట యేసుప్రభు వారు సువార్త చేస్తున్నారు సముద్రం వారిని, కపెర్నహూం దగ్గర. గెన్నేసరతు సరస్సు తీరాన వాక్యం చెప్తూ ఉంటే ప్రజలందరూ వచ్చారు. ఆ పేతురు అనేవాడు ఉన్నాడు అక్కడ, సిమోన్ పేతురు అనే అతను ఉన్నాడు. రాత్రంతా శ్రమపడ్డాను, ఒక చేప కూడా పడలేదని పాప నిరాశతో ఉన్నాడు. ప్రభువారు అతను బోటెక్కి వాక్యం చెప్పి అతను పలకరిస్తున్నాడు. ఏం బాబు, చేపలు ఏం పడలేదా? నీకు తెలీదా చేపలు పడలేదని? ఆ మనుషుడు వాళ్ళకు అడుక్కుంటున్నాడు. తెల్లవార్లు తిరిగేను, ఒక్క చేప పడలేదు. సముద్రంలో వేటకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఖర్చు అవుతుంది. ఏమీ పడకపోతే అప్పులు పాలైపోతారు. ఫిషర్మ్యాన్ చాలా బాధలు పడుతుంటారు. యేసుప్రభు వారు అడుగుతూ ఉంటే ఆ మనుషుడు అన్నాడు, ఏం పడలేదయ్యా అన్నాడు. ప్రభువారు అన్నారు, సరే నేను చూపిస్తున్న ప్లేసులు నువ్వు వలై అన్నాడు. ఈ పెద్ద మనిషి అన్నాడు, నేను పెద్ద సీనియర్ మోస్ట్ని, నేను మోస్ట్ సీనియర్ని, నాకు తెలుసు సముద్రంలో చేపలు ఎక్కడ ఉంటాయో, ఇక్కడ వలయమంటున్నావు ఏంటి అన్నాడు. లేదు ఇక్కడ వెయ్యి అన్నాడు ఆయన. సరే నీ మాట చెప్పు, నేను వల వేస్తున్నానని చెప్పి వల వేశాడు. ఆ వల లాగలేకపోతున్నాడు ఆయన. యేసయ్య ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే మన జ్ఞానముతో మనం ఏవో ప్రయత్నాలు చేస్తాం. తైలాభిషేక ఆరాధన దేవుడిచ్చిన వాగ్దానం వెంటనే నువ్వు చిగురు పడతావు. అదే స్పెషల్ ఇది. ఆమేన్, హల్లెలూయా. ఆడు అనుకున్నాడు వల వేసి తింటే లాగలేకపోతుంటే వల తెగిపోతుందేమో, అసలే దరిద్రం ఎత్తిపోయి ఉన్నాను, ఏదైనా చెట్టు మోడు కానీ తగిలిందా, రాయి తగిలిందా అని బాధపడుతూ అటు ఇటు చూస్తున్నాడు. ఆ పక్కన ఉన్న బోటుల్లో ఉన్నవారు, పడవల్లో ఉన్నవారిని పిలుస్తున్నాడు, రే ఇలా రెండ్రా బాబు, ఒకసారి రెండ్రా, లాగలేకపోతున్నాను. సముద్రం వారిని, చేపలు ఉంటాయా? సముద్రం లోపడుకుంటాయి. కానీ దేవుడు చెప్పాడు సీమోన్ని ఆశీర్వదించాలని చెప్పి చేపలన్నీ అక్కడ పెట్టాడు. అందుకని ఆ రాత్రి అంతా శ్రమ పడ్డాడు, ఏమీ పడలేదు. ఆ పక్కనున్న స్నేహితులు వచ్చారు, అందరూ కలిసి వల లాగుతుంటే వల నిండా విలువైన చేపలు ఉన్నాయి. అవన్నీ బోటులో వేసుకున్నాడు. బోట్లో వేసుకుంటే ఇంకా గొంతులు వేయటం మొదలుపెట్టాడు సీమోన్. అవి ఇన్ని చేపలు పడ్డాయి అని చెప్పి యేసు ప్రభు కాళ్ళ మీద పడిపోయాడు. నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను అని చెప్తుంటే, రే కంగారు పడుకు, మొదట నువ్వు స్థిరపడు. ఏమన్నాడు? పేతురుని అంటాడు యేసు ప్రభు, నువ్వు స్థిరపడు, తర్వాత అనేక మందిని స్థిరపరచు. అంటే ముందు నువ్వేం కంగారు పడిపోకు, ఈ చేపలు పట్టుకెళ్ళి అమ్ముకో, ముందు అమ్ముకుని డబ్బులు తెచ్చుకో, అప్పులు తీర్చుకో, ఇల్లు కట్టుకో, నువ్వు ఆస్తికర్తగా ఉండు, ఐశ్వర్యవంతుడిగా ఉండు, అప్పుడు ఈ రక్షణ సువార్తను ప్రకటించు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మనం బాగుగా ఉండాలి. ముందుగా దేవుడు మీకు దీవెనలన్నీ కుమ్మరించడం మొదలుపెట్టాడు. మీరు ఈ రోజు నుంచి ఒక టార్గెట్ తోటి వెళ్ళండి. గృహాలు, పెళ్ళిళ్ళు, శుభకార్యములు, ఆస్తి, రక్షణ అన్నీ కలుగును గాక, ఉద్యోగాలు కలుగు గాక, విదేశాలు వెళ్ళే అవకాశాలు కలుగును గాక. మీరు స్థిరపడండి, ప్లాన్ చేసుకోండి. అనేక మందికి నేను సాక్షిగా ఉంటానని దేవుని కొరకు కొత్త సంవత్సరం సాక్షిగా మీరు సమర్పించుకోండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ అనేక మంది ప్రజలు వస్తూ ఉన్నారు. ఒక సహోదరి అంది,
సాక్ష్యం చూడండి. ఆమెలో ఒక రకమైన సైతాన్ ఉండిపోయింది అనమాట, రోగం. ఆమె చాలా కాలం నుండి చాలా హాస్పిటల్కి వెళ్ళింది, చాలామంది వైద్యులను ఆశ్రయించింది, కానీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తున్నాయి. ఆమెలో ఉన్న రోగం పోవట్లేదు. ఏదో భయంకరమైనటువంటి శోధన. ఆమె చెప్పింది ఆ బాధ ఎముకలను కొరికేస్తున్నట్టు, రక్తం అంతా కూడా ఒక రకమైనగా ఆమెలో ఉండటం, శరీరం అంతా కూడా భయంకరమైనటువంటి పెయిన్ అనమాట. ఆమె చెప్తా ఉంది చూడండి. మరి నేను బెంగళూరు నుంచి అయితే వచ్చాను. నా పేరు అన్నమ్మ. నేను ఎంతో అనారోగ్యంగా బాధపడుతూ ఎన్నో చర్చిలకు వెళ్ళాను, ఎన్నో ఇంట్లో కుటుంబ ప్రార్థనలు పెట్టించిన, మరి హాస్పిటల్కు వేలకు వేలు పోసినా కూడా నాకు అనారోగ్యం అనేది తగ్గలేదు. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కూడా నీకు ఏమీ లేదు, నార్మల్గా ఉంది అని నాకు చెప్తా ఉన్నారు. ఒక్కరోజు 70,000 టెస్టులకి అయినా కూడా ఏం లేదని ప్రతి టెస్ట్ నార్మలే వచ్చింది. నేనేం చేయాలా, ఇంకా ఎట్లా నేను బాగా అయ్యేదని చెప్పి చాలా దిగులతో ఉన్నప్పుడు నాతోటి పనికి వచ్చామా ఒక ఆమెన్నది, ఇసాకయ్య గారు ఎన్నో అద్భుతాలు ఆయన వాగ్దానం ద్వారా పుట్టినాడని 2-3 సార్లు చెప్పింది. కానీ నేను ఏందోలే ఎన్నో వస్తుండేవి కదా టీవీలో అనుకున్నాను. కానీ ఒకరోజు అయినా చూద్దాం మేము ఎందుకు చెప్పిందని చెప్పి యూట్యూబ్లో ఆన్ చేసినప్పుడు మొత్తం నా కొరకే చెప్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే సిద్ధమై నేను తైలాభిషేకానికి పోవాలని చెప్పి నా కొడుకు చెప్పినప్పుడు నా కొడుకు రిజర్వేషన్ చేసిండు. ఆ నైట్ ప్రభా నేను మరి దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాను అన్నప్పుడు నాలో నుంచి ఒక మనిషి వెళ్ళిపోతున్నట్టు నేను చూసినాను. చూసి అక్కడికి నేను ఎప్పుడైతే ప్రయాణం గట్టినో నా ఆరోగ్యం ఇంకా బాగైంది. నాకు తలలో ఏ ప్రాబ్లం లేకుండా, శరీరంలో ఏ ప్రాబ్లం లేకుండా అభిషేకం ప్రార్థనకి ప్రారంభించినప్పుడే ప్రయాణంలోనే దురాత్మ మొదలుపెట్టేసింది. హల్లెలూయా. ఆమెలో ఉన్న రోగము ఏ హాస్పిటల్కి వెళ్ళినారో పోలేదు. 70,000 రూపాయలు టెస్టులు చేయించుకుంది, అన్ని నార్మల్ ఉండగానే రోగం పోవట్లేదు. ప్రార్థనా శక్తికి ప్రయాణం కడితే ప్రయాణంలోనే దురాత్మ ఆమెను విడిచిపెట్టిపోయింది. ఇంతకంటే ఏం కావాలి మనకు? అదే దేవుని శక్తి. ఆమేన్, హల్లెలూయా. రిపోర్ట్స్ అన్నీ తీయించుకుంది, టాప్ టు బాటమ్, అంటే తల నుండి పాదం వరకు ఏమేమి టెస్టులు చేయాలన్నీ చేయించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయి, కానీ రోగం పోవట్లేదు. ఏమీ లేదంటే డాక్టరు. ఈమె చాలామంది పాస్టర్లను పిలిచింది, ప్రార్థనలు పెట్టుకుంది, అయినా పోవట్లేదు. చివరికి ఆ ప్రార్థనా శక్తికి రావాలని ఎవరో చెప్పిన దాన్ని బట్టి సిద్ధపడింది, విశ్వాసం ఉంచింది, వాక్యం విన్నది. వాక్యం విన్న తర్వాత ఆమె ప్రయాణం కట్టుకుంది. కుమారుడు రిజర్వేషన్ చేయించాడు. ఉదయకాల సమయంలో రెడీ అయిపోయి ఆమె బయలుదేరి నేను ప్రార్థనా శక్తికి వెళ్తున్నాను తైలాభిషేక ఆరాధన, కానీ ఆమె గుమ్మములో నుంచి బయటకు వచ్చినప్పటికీ ఆమెలో నుండి ఒక మనుషుడు బయటికి పారిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే మహాశక్తి, ఇది ప్రార్థనా శక్తి. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఎంత సంతోషంగా ధైర్యముగా, అసలు ఎప్పుడు లేని విడుదల నాకు వచ్చింది. ఏంటి ఇది? ఎవరికి అర్థం కానిది. దేవుని నమ్మిన వారికి బలమైనది శక్తి, యేసు శక్తి. ఆమేన్. ప్రియులరా, మీరు ఏ విషయంలో భయపడవలసిన పని లేదు. అప్పులున్నా, బాధలున్నా, రోగాలున్నా దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. నువ్వు బ్రతుకున్నావు అంటే ఒకటే గుర్తుపెట్టుకో, కరోనా దాటి బ్రతుకున్నావు అంటే బలమైన కార్యాన్ని దేవుడి ద్వారా జరిగించబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శ్రమ ఎదురవుతుందో, ఎంత కష్టం ఎదురవుతుందో, ఎంత పెద్ద శోధన ఎదురవుతుందో, ఆ శోధన పక్కన బలమైన ఒలీవ మొక్కలాగా నువ్వు పైకి లెగిస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 2 చేతులు ఆకాశం వైపు చాపుదాం. నన్ను దేవుడు తోటగా చేస్తున్నాడని నమ్మి విశ్వాసం ఉంటే నువ్వు 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఎండిపోయిన నా జీవితాన్ని మరలా కొత్త తోటగా చేయబోతున్నావా? పాడైన నా బ్రతుకుని మరలా తిరిగి చిగురింప చేయబోతున్నావా? నన్ను ఒక తోటగా మారుస్తూ ఉన్నావా?
నీరు కలిగిన తోటగా, నది కలిగిన తోటగా, ధన నిధి కలిగిన కుటుంబముగా మారుస్తూ ఉన్నావా బాబు అని అందరూ రెండు చేతులు ఆకాశం వైపు చాపి చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. యేసు నిన్ను ఆయన తోటగా నిర్మించి ఉన్నాడు. ఈ రోజు నువ్వు విశ్వాసం ఉంచితే ఈ రోజు నిన్ను ఆయన అభిషేకించి ఉన్నాడు. బుద్ధి జ్ఞానముతో నువ్వు నిలబడతావు. ఇక మీదట నువ్వు ఏది చేసినా ఫలిస్తుంది. నీ చేతులు దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అప్పులు తొలగిపోవును గాక, దరిద్రము కొట్టివేయబడును గాక, రోగము పోవును గాక, ఐశ్వర్యము కలుగును గాక, రక్షణ కలుగును గాక, శాంతి కలుగును గాక, నెమ్మది కలుగును గాక, విడుదల కలుగును గాక, చెర నుండి విడుదల కలుగు గాక, కేసుల నుండి విడుదల కలుగు గాక, బిడ్డలు కలుగు గాక, గృహము కలుగు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యమును ఏదేను తోటగా చేయుచున్నాడు, ఎడారి భూములను యెహోవా తోటగా చేయుచున్నాడు. ఇంతవరకు తెలివితేటలు లేక పాపం మన మీద ఏలుబడి చేసిందేమో. ప్రభువా, నీకు విరోధంగా ఏదైనా చేస్తే క్షమించు బాబు అని పాపాలు ఒప్పుకోండి. ఇక నేను పాపము చేయను ప్రభువా. లోకరక్షకుడని యేసు, నిన్ను దేవుడిగా చేర్చుకుంటాను. నన్ను తోటగా చేస్తావు కదా, నా కన్నీళ్లు తుడుస్తావు కదా, నన్ను చిగురింపు చేస్తావు కదా, ఫలాలతో నన్ను నింపుతావు కదా బాబు. నా బ్రతుకు నీకు అంకితం చేసుకుంటున్నాను. నీ ఎదుట నేను సాగిల పడుతున్నాను. ఇక పాపము చేయను. నేను పరిశుద్ధుడైన నిన్ను చేర్చుకుంటున్నాను. సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర కేజీఆర్ ఫంక్షన్ హాల్ వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఉదయకాల సమయంలో 7:30 నుండి 10 గంటల వరకు జరుగుతూ ఉంది. రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.